నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను, కార్డియాలజిస్ట్ని. పోయిన వారం రోజులుగా నేషనల్ మీడియాలో కానివ్వండి, తెలుగు మీడియాలో కానివ్వండి, మళ్ళీ కరోనా వైరస్ వల్ల కోవిడ్ జబ్బు మళ్ళీ విజృంభించబోతోందని ఇలా కొన్ని ఛానల్స్ అయితే ఏకంగా లైవ్ ప్రోగ్రామ్సే కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాయి. సో దీనిలో నిజాలు ఎంత అనేది మనం ఒకసారి గమనిద్దాం. డిసెంబర్ 18వ తారీఖున బేసికలీ యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హెల్త్ మినిస్ట్రీ వాళ్ళకి సర్క్యులర్ రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలాగ కేరళలో మొదటిసారిగా కొత్త కరోనా వైరస్ యొక్క కేసెస్ మేము డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఒక 78 ఏళ్ల ఒక లేడీ, ఆవిడ సింగపూర్ నుంచి అప్పుడే వచ్చారు ఆవిడ. సో వచ్చిన తర్వాత ఆవిడకి జ్వరంతో రావడంతో అడ్మిట్ అవుతే ఆవిడ రక్తం పరీక్ష చేయగా మళ్ళీ రక్తంలో కోవిడ్ రాదు. మీకు తెలిసిందే, పాతది అంతకుముందు మనకి కోవిడ్ పరీక్ష ఉండేది. సో అది పాజిటివ్ రావడం జరిగింది. ఇట్లా రావడంతో ఏమవుతుందంటే, మన దేశంలో ఇన్సాకాగ్ అనేటటువంటి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మన కోవిడ్ ఫస్ట్ వేవ్లో వాళ్ళు పెట్టినటువంటి ఒక సంస్థ ఉన్నది. అదేంటంటే, దేశం మొత్తం మీద ఎక్కడైనా సరే కరోనా కేసెస్ ఉన్నప్పుడు అది ఎక్కడ స్ట్రెయిన్, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాని గురించి పూర్తిగా స్టడీ చేసి వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు దీన్ని స్టడీ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది సింగపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైరస్, కరోనా వైరస్ ఏదైతే ఉందో అదే ఇది, దాని పేరు JN1 అని వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఇకపోతే ఈ JN1 ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ఏమిటని కనుక్కుంటే ఆల్మోస్ట్ లైక్ పోయిన జూలై నుంచి ఇది యూరోప్లో అలాగే అమెరికాలో కొద్దిపాటి కేసెస్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. సో దీని రోగ లక్షణాలు కానివ్వండి ఏమైనా చూసినట్లయితే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి వైరస్. ఇది ఒమిక్రాన్ వైరస్ అని చెప్పేసి మనకి 2021, 22 ఆ టైంలో వచ్చినటువంటి 22 జనవరి దాకా వచ్చినటువంటి వైరస్ యొక్క దాని యొక్క సంతతి, దాని తర్వాత 3-4 జనరేషన్ యొక్క లీనియేజ్, దాని వంశపారంపర్యం దాని నుంచి వచ్చిందనమాట. ఇది ఒమిక్రాన్ వైరస్సే అదంతా ప్రాణాపాయం కలిగించినటువంటి వైరస్. సో దానివల్ల మనం లాక్డౌన్స్ పెట్టాల్సిన అవసరం కానివ్వండి, వ్యాక్సినేషన్ తీసుకోవాలి, బట్ లాక్డౌన్ అవసరం లేనంత సింపుల్ వైరస్ అది. దానివల్ల మీకు కాస్త సర్ది కానీ, జలుబు, పొడి దగ్గు ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి లాక్డౌన్నే విధించలేదు మనకి. సో దాని లీనియేజ్లో వచ్చింది కాబట్టి దీని రోగ లక్షణాలు కూడా ఒమిక్రాన్ లాగానే ఉంటాయి. కాకపోతే ఈ బయలాజికల్ సైన్సెస్లో ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఏంటి? రూల్ ఆఫ్ ఎవల్యూషన్. మనుషులు ఒక తరం నుంచి ఒక తరం పోగా ఎట్లాగైతే మనుషులు బెటర్ అవుతారో, వాళ్ళ జీన్స్ కానివ్వండి, వాళ్ళ తెలివితేటలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూసినట్టే జనరేషన్ టు జనరేషన్, తర్వాత జనరేషన్ వాళ్ళు ముందు వాళ్ళకంటే కాస్త ఎఫిషియెంట్గా ఉంటారు. అట్లాగని ఇది మనుషులే కాదు, ఇది బేసికలీ సృష్టి యొక్క ధర్మం అన్నమాట. సో ఈ లైఫ్ ఏదైతే ఉందో అది ఎవల్యూట్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, పాత వాటికంటే కొత్తవి ఇంకా బెటర్గా ఉంటాయి. సో ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ కంటే కూడా దీని ఎలాగ బెటరు అని మీరు ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి, ఒమిక్రాన్ కంటే కూడా ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటటువంటి వైరస్. సో ఒమిక్రాన్ అంత సీరియస్ ప్రాబ్లం కాజ్ చేయదు, సేమ్ రోగ లక్షణాలు దీనికి కూడా అంతే. ఇది ఇన్ఫ్యాక్ట్ ఈ మొదటి కేసు ఎప్పుడైతే డిటెక్ట్ చేశారో, సింపుల్ జలుబులాగా, సర్దీలాగా ఎట్లా అయితే ఉంటుందో అదే రోగ లక్షణాలతో ఉన్నటువంటిది. కాకపోతే జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు పరీక్ష చేయడం జరిగింది. సో ఈ కొత్త వైరస్ JN1 అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో దీని రోగ లక్షణాలు పరీక్షించినట్లయితే జ్వరం ఉంటుంది, కొద్దిపాటి జ్వరం, 100కు అటు ఇటుగా ఉండేటటువంటి జ్వరం ఉంటుంది. ముఖ్యంగా తర్వాత అది జ్వరం యొక్క ప్రధానమైనటువంటి సిమ్టమ్. జ్వరం ఉన్నప్పుడు ఎవరికైనా కాస్త ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇట్లాంటివన్నీ ఉండేటటువంటి ఉండొచ్చు. సో జ్వరం సంబంధిత సిమ్టమ్స్ ఉంటాయి. అట్లాగనే ఇది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు, ఊపిరికి సంబంధించిన ఇన్ఫెక్షన్, వైరస్ ఇన్ఫెక్షన్ కాబట్టి సో ముక్కులోంచి మొదటి పోతుంది. సో కాస్త వాళ్ళకి ముక్కు కారడం ఇట్లాంటివి ఉండొచ్చు, గొంతు నొప్పి ఉండొచ్చు, పొడి దగ్గు ఉండొచ్చు. సో గొంతు నొప్పి ఉన్నప్పుడు వాళ్ళకి మింగడం కష్టం కావచ్చు. ఇంకా వైరస్ కొంచెం కిందకి వెళ్ళింది అనుకోండి, ముక్కుతో మాట్లాడాం, ముందు ముక్కు గురించి మాట్లాడాం, జలుబు వస్తుంది, అక్కడి నుంచి గొంతులోకి వెళ్తుంది, గొంతు నొప్పి వస్తుంది, వాళ్ళకి మింగడం కష్టం అవుతుంది. కంటిన్యూస్గా కొంతమందికి అయితే గొంతులో పట్టేసినట్టు అనిపించవచ్చు, కాతరగా కిందకి వెళ్తుంది, ఊపిరితిత్తుల పైన భాగం ఎఫెక్ట్ చేస్తుంది, అప్పుడు వాళ్ళకి పొడి దగ్గు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ చేస్తుంది అనేటటువంటిది ఇప్పుడు దాకా డిమాన్స్ట్రేట్ కాలేదు.
సో ఇక్కడతో ప్రస్తుతం ఆగిపోతుంది. సో సీరియస్గా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ చేసి ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతాయో అది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి కేసుల ప్రకారం ఇదంతా సీరియస్ ప్రాబ్లంగా ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ చేయడం లేదు. డెల్టా వైరస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా లోపల దూరేసేది, డైరెక్ట్గా ఊపిరితిత్తులకు పోయి ఆ న్యూమోనియా కాజ్ చేసేది. ఇది అలాంటిది కాదు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం నాలాగా గొంతు సవరించుకుని మింగుతుంటాం. మింగుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ గొంతులో ఉన్నట్టు పదార్థం పొట్టలోకి పేగుల్లోకి పోతుంది. పొట్టలో పేగుల్లోకి పోయినప్పుడు అది ఆ వైరస్ ఉంటుంది కాబట్టి గొంతులో, దానివల్ల కాస్త విరోచనాలు రావడం జరుగుతుంది. ఇంతే, రోగ లక్షణాలు ఇంత మాత్రమే ప్రస్తుతానికి ఉన్నాయి. సో ఇది సీరియస్ ప్రాబ్లమ్గా అనిపించేవి కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ మీరు నేను చెప్పినట్టుగా జూలైలో అమెరికాలో కనుక్కున్నప్పటి నుంచి కూడా ఇది అంత ప్రాణాపాయం కలుగు చేసేటటువంటి వైరస్ కాదు అని చెప్పడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి యూనియన్ హెల్త్ మినిస్టర్ సర్క్యులర్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, డిసెంబర్ 18వ తారీఖు వరకు చూస్తే 1828 1828 యాక్టివ్ కేసులు ఇప్పుడు దాకా నమోదు చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ప్రూవ్ చేయడం జరిగింది, వీళ్ళ రక్త పరీక్షలో వీళ్ళకి కరోనా ఉంది, ఎస్పెషల్లీ ఈ JN1 ఉండదని ప్రూవ్ చేయడం జరిగింది. ఇది దీంట్లో 2 మాత్రమే ప్రాణాపాయానికి సంభవించింది వాళ్ళకి. సో ఇది ఆల్మోస్ట్ 2000 కేసుల్లో 2 ప్రాణాపాయం వచ్చింది. మిగతా వాళ్ళందరికీ కూడా శుభ్రంగా వాళ్ళు రికవర్ అయ్యి వాళ్ళు డిశ్చార్జ్ చేయడం అంటూ కూడా జరిగింది. ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం అని ఎందుకు అంటున్నామంటే, డిసెంబర్ 3వ తారీఖున చూస్తే 100 కేసులు కూడా కరోనా కేసులు లేవు. అదే ఒక్క కేరళలోనే ఇప్పుడు 1828 కేసులు ఉన్నాయి. కేరళ నుంచి పక్కనటువంటి రాష్ట్రాలు తమిళనాడు అట్లాగే కర్ణాటకలో కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నది. నేను చెప్పినట్టుగా 2 వారాల్లోనే ఇది ఆల్మోస్ట్ ఒక 1000 అంటే 100 రెట్లు కేసులు, అంటే ఒక 1000 కేసులు యాడ్ అయిపోయాయి. కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం అది మనకి తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానివ్వండి రావడం అనేది మ్యాటర్. ఇప్పుడు తమిళనాడులోంచి ఆంధ్రాకి, తెలంగాణ ఇప్పుడు కర్ణాటకలోంచి తెలంగాణకి అటు నుంచి ఇట్లా రావడం మ్యాటర్ ఆఫ్ టైం. కానీ నేను చెప్పొద్దల్లా ఒకటే, ఇది సీరియస్ ప్రాబ్లం వచ్చేటటువంటి జబ్బు ఇన్ఫెక్షను కానీ కాదు. ఇది ఒక ఆల్మోస్ట్ వింటర్ వైరస్ లాంటిదే. ఇప్పుడు దాకా ప్రతి సంవత్సరము చలికాలంలో మనకి ప్రతి వాళ్ళకి ఒక్కొక్కసారి 2 సార్లు జలుబు రాకుండా జరగదు కదా, ఇది కూడా అట్లాంటిదే. సో ఒక వైరస్ లాగా మామూలు రకమైనటువంటి జలుబులాగా వచ్చిపోతుంది. కాస్త మీకు జ్వరం 1-2 రోజులు జ్వరం ఉండొచ్చు. దీనికి మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు. దీనికి ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, యాంటీబయాటిక్లు ఇవి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే డాక్టర్లు వింటున్నారో వీళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే, వెంటనే పేషెంట్కి అంతకుముందు లాగానే వెంటనే ఎరిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్ ఇట్లాంటివన్నీ ఇవ్వరాదు. ఇవి ఇవ్వడం వల్ల మన వైరస్ని ఇంకా మనం రెసిస్టెంట్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికి యాంటీబయాటిక్స్ దీనికి అవసరం లేదు. సెకండరీ ఇన్ఫెక్షన్ అనిపిస్తే అప్పుడు ఇవ్వచ్చు, లేదా స్టెరాయిడ్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానీ ఇప్పుడు దాకా అవసరం లేనటువంటి సింపుల్ వైరస్ ప్రాబ్లం మాత్రమే. సరే, ఇప్పుడు మరి రకరకాల ఛానల్స్ కంటిన్యూస్గా మమ్మల్ని వదలగొట్టేస్తున్నాయి, ఇది మళ్ళీ కరోనా అని చెప్పేసి ఇప్పుడు మేమేం చేయాలి? మీరు చేయాల్సిందల్లా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవటం. ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి? పాత పద్ధతులే. ముక్కుకి నోరుకి కవర్ చేసుకోండి, మాస్క్ అంటూ పెట్టుకోండి, దగ్గులు తుమ్ములు ఉన్న వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. ఒకవేళ మీకు గనక ఈ వైరస్ వచ్చినట్లయితే ఒక 2-3 రోజులు ఐసోలేట్ అవ్వండి, ఒక రూమ్లో ఉండండి. 2-3 రోజులు ఉంటే చాలు. ఆ తర్వాత తగ్గిపోయిన తర్వాత యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్. మీరు అంటే ఏం లేదు, ఇంట్లో 10 మంది ఒకే రూమ్లో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకరి నుంచి ఒకరు పాకే అలవాటు ఉంది కాబట్టి మీకు ఏమాత్రం జ్వరం ఉందని అనుమానం ఉన్నా ఒక 2-3 రోజులు మీరు ఆఫ్ తీసుకుని మీ రూమ్లో ఉంటే సరిపోతుంది. అది ఇంకోళ్ళకి పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇళ్లలో పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అంతకంటే. సో ఇది మనం కంగారు పడాల్సినటువంటి జబ్బు, వైరస్ ఏమాత్రము కాదు. ప్యానిక్ అవ్వాల్సిన అవసరము కాదు. దీనికి స్పెషల్ వ్యాక్సిన్లు, మందులు అవసరము లేదు. సో రిలాక్స్ అవ్వండి. మిమ్మల్ని మీరు మాస్క్ వేసుకోండి సరిపోతుంది. చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు, లిఫ్ట్లో, మెట్ల మీద, ఎస్కలేటర్ల మీద ఉన్నప్పుడు చెయ్యి పక్కన పెడితే అందరూ పట్టుకుని అది కాబట్టి అక్కడి నుంచి మీకు అంటుకునే అవకాశం ఉన్నది. చేతులు శుభ్రంగా కడుక్కోండి, శానిటైజర్లు వాడండి. ఇంతకంటే మీరు చేయాల్సిందంటే ఏం లేదండి. నమస్కారం.